పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గతేడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వైదొలుగుతున్నారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కూడా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. అదే దారిలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఏకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకు తగ్గట్లే క్షేత్రస్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వెంకటేష్ నేత, పసునూరి దయాకర్, రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బాట్లోని మరింతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే భయం బీఆర్ఎస్లో మొదలైంది. దానం నాగేందర్ను సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచన కారణంగా ముందుగా పార్టీలో చేర్చుకున్నారని తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే ఉద్దేశంతో చాలా మందితో సంప్రదింపులు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలకు ఉన్న వివిధ రకాల సమస్యలు, ఇతర అంశాలు ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యేల కదలికపై బీఆర్ఎస్ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక పార్టీ మారతారని భావిస్తున్న ఎమ్మెల్యేలను కేటీఆర్, హరీష్ రావులు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తక్కువ మెజార్టీ లభించింది. దీంతో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అయితే రెండోసారి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని విలీనం చేసుకున్నారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫిరాయింపుదారులంతా దాదాపు ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి తీసుకున్న వారిలో కొందరిని ఏకంగా మంత్రి పదవులు కూడా కేసీఆర్ కట్టబెట్టారు. ఇప్పుడు కేసీఆర్ కి అదే సీన్ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.